మీడియాస్ మీడియాపై దాడిని తీవ్రంగా ఖండించిన గండ్ర వెంకటరమణారెడ్డి భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన ఆర్బీ న్యూస్ సీనియర్ రిపోర్టర్ రవితేజపై జరిగిన దాడిని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడిలో గాయపడిన రవితేజను భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరామర్శించిన గండ్ర వెంకటరమణారెడ్డి విధి నిర్వహణలో భాగంగా ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకెళ్లినందుకే దాడి చేయడం దుర్మార్గమన్నారు. రవితేజ ఇంటికి వెళ్లి దాడి చేయడంతో పాటు ఆయన భార్యపై దాడి చేయడం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయడం, కులం పేరుతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎస్సీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. జర్నలిస్టులపై దాడులు, మీడియా స్వేచ్ఛపై దాడులేనని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో మనం ఇక్కడున్నాం. నిన్న రాత్రి చిట్యాల మండల కేంద్రంలో రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి రవితేజను విపరీతంగా కొట్టడం, కులం పేరు పెట్టి దూషించడం, ఆయన భార్య అడ్డం పోతే భార్యను కూడా కొట్టడం, ఇంట్లో ఫర్నిచర్ అంతా కూడా ధ్వంసం చేయడం, ఇదంతా కూడా చూస్తూ ఉంటే నిన్ననే కాక మొన్న మనం 15th ఆగస్టు సెలబ్రేట్ చేసుకున్నాం. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతూ ఉన్నది. ఇప్పుడు అధికార పార్టీ నాయకులు విచ్చలవిడిగా ఇప్పటికే ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. చివరికి మీడియాను కూడా వదలకుండా ఆయన విధి నిర్వహణలో అమ్ముకున్నటువంటి భూమి దాదాపు 15 ఏళ్ళ నుంచి కబ్జాలో ఉండి కాస్త చేసుకుంటూ ఉంటే ఆ భూమి మీద మరి కొంతమంది వ్యక్తులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని సమాజం దృష్టికి తీసుకెళ్తే, మీడియా దృష్టికి తీసుకెళ్తే, మీడియాలో చెప్పినటువంటి కథనాలను ప్రచారం చేయడం అనేది మీడియా యొక్క డ్యూటీ. మరి అదే సందర్భంలో ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని 10:30 సమయంలో ఇంటికి పోయి తలుపు తట్టి లేపి కొట్టడం, ఇది పూర్తిగా దుర్మార్గమైనటువంటి చర్య. ఆయన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట. ఆయనతో పాటు టీం తీసుకొని కొట్టడం, మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా పెద్ద పెద్ద మాటలు, నిన్ననే సాక్షాత్తు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా నిన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటన చేసిండు. ఇదేనా వీళ్ళు నేర్పుతున్నటువంటి సాంప్రదాయం? మరి ముఖ్యమంత్రి ఏమో అసెంబ్లీలో చెప్తున్నాడు, మా వాళ్ళు తలుచుకుంటూ ఇరుస్తారు, పొడుస్తాడని. ఆయన ముఖ్యమంత్రి అట్లుంటే మేమేం తక్కువ అని ఇక్కడ వీళ్ళు ఇట్లున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క చర్యను భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది మీడియా మీద జరిగినటువంటి దాడిగా మేము చూస్తున్నాం. ఇది ఒక్కడితో ఆగదు. ఇవాళ రవితేజ మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది, రేపు ఇంకోరి మీద అవుతుంది. కాబట్టి మరి మీడియా మీద పెట్టినటువంటి దాడిని మీడియా అట్రాసిటీ యాక్ట్ పెట్టాలి. అదేవిధంగా అతను ఎస్సీ కులస్తుడు కాబట్టి ఎస్సీ అట్రాసిటీ యాక్ట్స్ పెట్టాలి. దోషులను చాలా కఠినంగా శిక్షించాలి. జిల్లా ఎస్పీ గారికి కూడా నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఇది ఒకటి కాదు, రెండు కాదు. ఆ గ్రామంలో ఒక రకమైనటువంటి ప్రజాస్వామ్యం లేదు. అంతా కూడా ఒక నియంతృత్వమైనటువంటి ధోరణితో నడుస్తూ ఉన్నది. మండల కేంద్రంలో కావచ్చు, ఆ గ్రామంలో కావచ్చు. మరి ఈరోజు మధువంశీ అనేటువంటి వ్యక్తి చాలా మరి నీచంగా వివరిస్తున్నాడని అనేక సందర్భాల్లో. గతంలో ఒక క్వారీ విషయంలో, అది కూడా ఒక బీఆర్కే న్యూస్ అని హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి ఏదో ప్రచారం చేస్తే ఆయన పెట్టుకొని తిట్టినటువంటిగా కథనాలు కూడా బయటికి రావడం జరిగింది. అంటే ఎవరు కూడా ఆయనకు లెక్కలేదు. ఏంటంటే అధికార పార్టీ నాయకులు కాబట్టి, నాకు ఎమ్మెల్యే అండదండలున్నాయి కాబట్టి, పోలీసులు నన్ను నేను చేయలేరు కాబట్టి నేను ఏదైనా చేస్తాననేటువంటి ఒక పద్ధతిలో ఈరోజు జరుగుతూ ఉన్నది. కాబట్టి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి ఏంటంటే, మీరు ప్రేక్షక పాత్ర వహించకండి, కఠినంగా వ్యవహరించండి. మరి చట్ట ప్రకారం చేయాల్సినటువంటి యాక్షన్ చేయండి. మళ్ళీ భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి జిల్లా ఎస్పీ గారిపైన, జిల్లాలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం పైన ఉందని ఈ సందర్భంగా తెలుపుతూ, వారికి జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండించడంతో పాటు, మరి వారి మీడియాలో పనిచేస్తున్నారంటే బాగా డబ్బును వాళ్ళు చాలా పేదరికంలో ఉండి చేస్తున్నట్టు. మరి వాళ్ళకు ఉండేటువంటి టీవీ వలగొట్టడం, ఫ్రిడ్జ్ వలగొట్టడం, తినేటువంటి ప్లేట్లు ఇట్లాంటి చిల్లావందన చేయడం, మరి ఈ రకంగా చేయడం, జరిగినటువంటి నష్టపరిహారాన్ని కూడా అందరూ కూడా మరి సహకరించాలి. ఎందుకంటే వారికి ఆర్థికంగా మరి జరిగినటువంటి పరిహారం నా వ్యక్తిగతంగా 5,000 రూపాయల సహకారాన్ని కూడా వారికి నేను అందిస్తున్నా. మరి ఈ రకంగా చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.